పాలమూరు జిల్లాలో మంత్రుల పర్యటన అంటేనే ఎమ్మెల్యేలు జడుచుకుంటున్నారా? మా నియోజకవర్గాలకు రావద్దని అభ్యర్థిస్తున్నారా? అసలే వర్గపోరుతో సతమతమవుతున్న పార్టీలో మంత్రుల టూర్లు కొత్త చిచ్చు పెడుతున్నాయా? ఎమ్మెల్యేల వ్యతిరేక వర్గానికి మంత్రుల అండదండలు అందిస్తున్నారా? అందుకే వారు వస్తామంటే ఎమ్మెల్యేలు వద్దంటున్నారా? మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రుల పర్యటనలను వ్యతిరేకిస్తున్న ఆ నాయకులెవరు? ఒకసారి చూడండి. ఎక్కడైనా నియోజకవర్గానికి మంత్రి వస్తున్నారంటే ఎదురెళ్లి స్వాగతిస్తారు. కానీ మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రం వద్దు, మీరు రావద్దనేలా ఉంది పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్టాత్మక కార్యక్రమం భూభారతిపై ప్రతి నియోజకవర్గంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పథకాన్ని రద్దు చేసి భూభారతి అనే కొత్త కాన్సెప్ట్తో రైతుల ముందుకొచ్చింది ప్రభుత్వం. భూభారతిపై రైతులను చైతన్యపరిచేందుకు, వారికి అవగాహన కల్పించేందుకు అధికారులతో పాటు రాష్ట్ర మంత్రులు కూడా జిల్లాలో పర్యటిస్తున్నారు. కానీ చాలా జిల్లాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్నా ఇప్పటిదాకా ఇచ్చిన హామీలు ఏవీ సంపూర్ణంగా నెరవేర్చలేదని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో నష్ట నివారణ కోసం జిల్లాల పర్యటనపై దృష్టి పెట్టారు మంత్రులు. మిగిలిన రోజుల్లో ఎలా ఉన్నా నియోజకవర్గానికి మంత్రి వస్తే అంతా కలిసిపోతారు. కానీ కొన్ని నియోజకవర్గాల్లో మంత్రుల పర్యటనలు వివాదాలకు దారితీస్తున్నాయి. ఇప్పటికే వర్గపోరుతో సతమతమవుతోన్న కాంగ్రెస్ కేడర్లో మంత్రుల పర్యటనలు చిచ్చురేపుతున్నాయట. అసలే వర్గపోరుతో సతమతమవుతోన్న ప్రజాప్రతినిధులు, మంత్రులు పర్యటనల్లో రచ్చకెక్కుతున్నారు. ఇప్పటికే వర్గ విభేదాలతో సతమతమవుతోన్న ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ పర్యటనల్లో బాహాబాహికి దిగుతుండడం మంత్రులకు కూడా తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో గద్వాల, వనపర్తి, కల్వకుర్తి, దేవరకద్ర, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు కింది స్థాయి కేడర్కి అస్సలు పొసగడం లేదట. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అభివృద్ధికి పోటీ పడాలని, కానీ వర్గపోరులో ఉన్న ఆసక్తి అభివృద్ధిలో లేదని వాపోతున్నారట. పాలమూరు జిల్లాలో గద్వాల, వనపర్తి నియోజకవర్గాల్లో కాంగ్రెస్లో వర్గపోరు తీవ్రస్థాయిలో ఉంది. వనపర్తి జిల్లాలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలల నుంచే ఆ ఇద్దరి మధ్య విభేదాలు రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. వనపర్తిలో ఇద్దరు నేతలు ప్రతి కార్యక్రమాన్ని వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. దీంతో వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయి అధికార పక్ష నేతలపైనే కత్తులు దూస్తున్నారట. తన సమక్షంలోనే వనపర్తి నేతలు ఎవరికి వారన్నట్లు కార్యక్రమాలు చేపట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేశారట మంత్రి తుమ్మల. వనపర్తి జిల్లాకు ఏ మంత్రి వచ్చినా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గాలు ఘర్షణకు దిగుతున్నాయి. గద్వాల నియోజకవర్గంలో సైతం ఎమ్మెల్యే వర్సెస్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గతంలో మంత్రి జూపల్లి కృష్ణారావు గద్వాల పర్యటనలో ఎమ్మెల్యే బండ్ల, సరిత వర్గాల మధ్య పరస్పర దాడులతో పాటు మంత్రినే అడ్డగించిన వైనం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వచ్చినా గద్వాల నియోజకవర్గాన్ని సరిత శాసిస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. మొన్నటికి మొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గద్వాల పర్యటనలో ఎమ్మెల్యే బండ్ల, ఎంపీ మల్లురవి మధ్య వివాదాలతో కాంగ్రెస్లో రచ్చ కొత్త టర్న్ తీసుకుంది. సరితకు మంత్రులు, ఎంపీ మద్దతు పలకడం స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఆగ్రహం తెప్పిస్తోందట. ఏ పదవి లేని సరితకు అంత ప్రాధాన్యం ఇవ్వడంలో ఆంతర్యమేంటని ప్రశ్నిస్తున్నారట ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతోన్న తనను కాదని, ఇలాంటి వారిని ప్రోత్సహించడం మంచి పద్ధతి కాదని హెచ్చరిక స్వరంతో చెబుతున్నారట ఎమ్మెల్యే. దీంతో గద్వాల నియోజకవర్గంలో మంత్రులు అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి వచ్చిందంటున్నారు కాంగ్రెస్ సీనియర్లు. గర్వమంటే కప్పకోపం, విడవమంటే పాము కోపం అన్నట్లే ఉంది మంత్రుల పరిస్థితి. అదే సమయంలో నేతలను సమన్వయపరచాల్సిన మంత్రులే కొన్ని చోట్ల గ్రూపు రాజకీయాలు చేస్తూ మరింత రచ్చకు పరోక్షంగా కారణమవుతున్నారు. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అభివృద్ధిలో వెనకడుగేస్తూ వర్గపోరులో మాత్రం కొత్త ట్రెండ్ సృష్టిస్తోందని పార్టీ సీనియర్లే చెబుతున్నారట. మరి నాయకులు ఇప్పటికైనా అభివృద్ధిపై దృష్టి పెడతారో లేదంటే గ్రూపు రాజకీయాలతో పార్టీ ప్రతిష్టని మరింత దిగజారుస్తారో కాలమే చెప్పాలి.